ఎక్కువగా వింటర్ సీజన్లో విపరీతంగా వ్యాప్తి చెందిద్ది. ఎందుకంటే హీట్ ఉండదు కదా, చల్లగా ఉండటం వల్ల దానికి వ్యాప్తి చెందటానికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. కర్మగాలి ఇప్పుడు వింటరే నడుస్తుంది మనకి. ఈ వింటర్ స్టార్టింగ్ నుంచి స్ప్రింగ్ సీజన్ వరకు, అంటే వింటర్ ఎండింగు సమ్మర్ స్టార్టింగ్ మధ్యలో పీరియడ్ ఉంటుంది కదా, అప్పటి వరకు ఇది విపరీతంగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించే సిడిసి సర్వేలెన్స్ డేటా షోస్ దట్ హెచ్ఎంపివి ఈజ్ మోస్ట్ యాక్టివ్ డ్యూరింగ్ లాస్ట్ వింటర్ అండ్ స్ప్రింగ్. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇది వింటర్ నుంచి స్ప్రింగ్ సీజన్ మధ్యలో విపరీతంగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది. ప్రివెన్షన్ ఎలాగూ, దీని నుంచి బయటపడటం అంటే వచ్చిన తర్వాత తగ్గించుకుంటాం కాదు, రాకుండా చూసుకోవటం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదో వచ్చిన తర్వాత తగ్గించుకునే కంటే అసలు రాకుండా చూసుకోవటం ఎలా? సేమ్ యాజ్ కోవిడ్-19 కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తలు పాటించామో సేమ్ అలానే తరచుగా చేతులు సబ్బుతో కడుక్కుంటూ ఉండటం. అట్లీస్ట్ 20 సెకండ్స్, మినిమం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవటం. అవాయిడింగ్ టచింగ్ ద ఐస్, నోస్ ఆర్ మౌత్ విత్ అన్వాష్డ్ హ్యాండ్స్. చేతులు కడుక్కోకుండా ముక్కులో, నోట్లో, కళ్ళల్లో ఈ వేళ్ళు ఫింగర్స్ పెట్టుకుని రుద్దుకోవటం, టచ్ చేయటం ఇలాంటివి చేయకుండా ఉండాలి. అవాయిడింగ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ పీపుల్ హూ ఆర్ సిక్. ఎవరైతే ఆల్రెడీ దగ్గు, జలుబు ఇలా వీటితో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం. కవరింగ్ ద మౌత్ అండ్ నోస్ వెన్ కాఫ్ ఆర్ స్నీజీ. ఎవరికైతే దగ్గు, కొద్దిగా జలుబు, ముక్కు కారుతూ ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి వాళ్ళు కవర్ చేసుకోవటం, ముక్కు నోరు మాస్క్ పెట్టుకుంటామో లేకపోతే నాప్కిన్నో ఇలాంటివి యూస్ చేయటం. క్లీనింగ్ ఫ్రీక్వెంట్లీ టచ్డ్ సర్ఫేసెస్. ఏవైతే మనం రెగ్యులర్గా డోర్ హ్యాండిల్స్ కానీ లేదంటే ఇలాంటి ఎక్కువగా టచ్ చేసే వాటిని వీలైనంత వరకు క్లీన్ చేయటం. అంటే ప్రతిదాన్ని ఇప్పుడు ల్యాప్టాప్ పట్టుకుంటుంటాం, ఫోన్ పట్టుకుంటుంటాం ఫ్రీక్వెంట్గా, క్లీన్ చేయమన్నారు కదా అని చెప్పి నీళ్లు పోసి కడగమని కాదు, శానిటైజరు ఇలాంటివి లైట్గా స్ప్రే చేసి తుడుచుకోవటం వల్ల ఏంటంటే వైరస్ నుంచి కొంతవరకు రక్షణ పొందొచ్చు. స్టేయింగ్ ఎట్ హోమ్ వెన్ సిక్. జబ్బు పడినప్పుడు అంటే కాఫ్, లైట్ ఫీవరు, రన్నింగ్ నోసు ఇలాంటివి ఉన్నప్పుడు బయట తిరిగేయకుండా ఐసోలేషన్ అనమాట. నథింగ్ బట్ అప్పుడు ఏదైతే కరోనా వైరస్ టైంలో తీసుకువెళ్ళి రూముల్లో పెట్టేసి 10 రోజులు 14 రోజులు ఇలా ఏదైతే ఐసోలేట్ చేశారో సేమ్ అంతే ఐసోలేట్ అయితే బెటర్, ఇంకొకరికి రాకుండా ఉంటుంది. డయాగ్నోసిస్, దీన్ని ఎలా గుర్తిస్తారు? న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్, నథింగ్ బట్ ఆర్టీపీసీఆర్. ఏదైతే కరోనా వైరస్ని గుర్తించడానికి అప్పట్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారో అదే మెథడ్ని ఇక్కడ కూడా ఫాలో అవుతారు. యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్స్ ఆర్ అవైలబుల్ బట్ లెస్ రిలయబుల్. యాంటీజెన్ డిటెక్షన్ టెస్టులు కూడా ఉన్నాయి కానీ అవి అంత నమ్మదగినవి కాదు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ సీరియస్లీ యాంటీబాడీ టెస్ట్. యాంటీబాడీ టెస్ట్ని కూడా చెయ్యొచ్చు బట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్నే నమ్మాలి. ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఫోకస్ ఆన్ ఎలివేటింగ్ సిమ్టమ్స్. ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయాలి. స్టేయింగ్ హైడ్రేట్, రెస్టింగ్, డ్రగ్స్ ఫర్ పెయిన్ అండ్ రెస్పిరేటరీ సిమ్టమ్స్, ఆక్సిజన్ సపోర్ట్ ఇన్ సివియర్ కేసెస్. ఏదైతే గతంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్లు ఇచ్చారో జలుబు తగ్గటానికి, దగ్గు తగ్గటానికి, అలానే జ్వరం తగ్గటానికి డోలో 650 విపరీతంగా అమ్ముడైంది కదా ఆ టైంలో. అలాగే హెచ్సిక్యూ, హైడ్రోక్లోరిక్ క్వీన్ అని చెప్పి అప్పట్లో విపరీతంగా అమ్మారు అవి. సో ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోవటం, మరీ రెస్పిరేటరీ ప్రాబ్లం, మరీ హెవీగా ఉండి ఊపిరి తీసుకోలేని పరిస్థితి వస్తే ఆక్సిజన్ పెట్టుకోవటం. అప్పట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, అలానే హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ ఇవి విపరీతంగా వాడినటువంటి పరిస్థితి, వెంటిలేషన్ మీద ఉంచడం. సో దాదాపు మరీ రిస్కీగా ఉంటే అలాంటి పరిస్థితులకి వెళ్ళటం. నో స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఆర్ వ్యాక్సిన్ ఫర్ హెచ్ఎంపివి. ఇప్పటి వరకు దీనికి పర్టికులర్గా ఈ మెథడ్ ఫాలో అయితే తగ్గుతుంది అని కానీ, ఈ మెథడ్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి అని కానీ, లేదా వ్యాక్సినేషన్ కానీ లేనే లేదు. కరోనా వైరస్ కన్నా ఒక 1 year 2 yearsలో వ్యాక్సిన్స్ తీసుకొచ్చి ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, బూస్టర్ డోస్ అని చెప్పి వేశారు కానీ దీనికి అసలు ఆ సమస్య కూడా లేదు, అసలు వేసే పనే లేదు, వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు.
ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ ఇన్ క్లినికల్ సెట్టింగ్స్, isolation practices, droplet isolation for all adults with respiratory infections, contact and droplet isolation for infants and young children with respiratory infections. ఎవరు దాదాపుగా సింపుల్గా చెప్పాలంటే మాస్కులు పెట్టుకు తిరగండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెబుతున్నారు. అలాగే డిశ్చార్జ్ పేషెంట్స్, కంట్రోల్ ఆర్టీపీసీఆర్ ఆన్ నాజో ఫార్మజిల్ స్వాబ్స్ ఈజ్ రొటీన్లీ నాట్ రికమెండెడ్. ప్రతిసారి ఆర్టీపీసీఆర్ఏ నమ్ముకుంటానికి లేదు. సో ఇది ఫుల్ పిక్చర్. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా మొత్తం దీంట్లో చూపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మనం ఎక్కడంటే అక్కడ టచ్ చేయకుండా మినిమం 6 feet సోషల్ డిస్టెన్స్, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది అందరికీ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కనీసం 3 నుంచి 6 అడుగుల దూరం ఉంటూ, ఓకే, పద్ధతిగా నడుస్తూ, ఈ దగ్గు అలాగే తుమ్ములు ఇలాంటివి ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటూ, మాస్క్ పెట్టుకునే బయటకు వస్తూ, ఇలాంటివన్నీ చేస్తే ఈ వైరస్ రాదు. ఒకవేళ కర్మగాలి వచ్చింది అంటే జ్వరము, దగ్గు రావటం, ముక్కు కారటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు కలగటం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే డాక్టర్ని సంప్రదిస్తే దాదాపుగా 2 నుంచి 5 రోజుల ట్రీట్మెంట్లో తగ్గే అవకాశం ఉంటుంది. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్ డ్రింక్స్ ఇస్తారు. అలాగే పెయిన్స్ ఎక్కువగా ఉంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఫీవర్కి సంబంధించినవి ఇస్తారు. సో అవి రాకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకుని ఎక్కడంటే అక్కడ టచ్ చేయకుండా పద్ధతిగా నడుచుకుంటే ఏ బాధ ఉండదు. సుమారుగా 100 Fahrenheit టెంపరేచర్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మినిమం 10 days కంటే ఎక్కువ పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో దీని పరిస్థితి ఏంటి అంటే ప్రస్తుతం ఇండియాలో పరిస్థితి ఏంటి అనేటువంటిది పరిశీలించినట్లయితే ఇండియన్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఎన్సిడిసి ఈజ్ ప్లానింగ్ వీసీ టుమారో విత్ ఆల్ స్టేట్స్ టు షేర్ అప్డేట్స్ అండ్ ఆల్సో రివ్యూ ద గ్యాప్స్ ఇన్ ILI SARI సర్వేలెన్సెస్. సో ఇండియన్ గవర్నమెంట్ ఎన్సిడిసి, నేషనల్ కంట్రోలర్ ఆఫ్ డిసీజెస్ సెంటర్, సో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సో వీళ్ళు అన్ని స్టేట్స్ తోటి ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే దాని మీద డేటా షేర్ చేసుకోబోతున్నట్లుగా సమాచారం. ఇది అన్ని రకాల వైరస్లానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కరోనా వైరస్ లాగా. సో కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చాలా రాశారు, ఇన్ఫ్లుయెంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సినాక్టియల్ వైరస్, సో ఇలా చాలా రాశారు. ఇందులో రైనో వైరస్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, మనకు రెగ్యులర్గా చేసే జలుబే రైనో వైరస్ వల్ల వస్తుంది, అదే ముక్కు కారుతూ ఉండటం అనమాట. సో సహజంగా సీజనల్ చేంజ్ అప్పుడు వర్షంలో తడిచినప్పుడు జలుబు చేస్తుంది కదా, అదే. సో ఇలాంటివి ఉన్నా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరలా లాక్డౌన్ పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళే పరిస్థితులు కాకుండా ఇండియా దీని నుంచి వీలైనంత త్వరగా జాగ్రత్తగా సేఫ్గా బయటపడాలని కోరుకుందాం.